ప్లీజ్. ఇప్పుడు ఈ పాటను మనము కంటిన్యూ చేద్దామండి. ఇది మనకు బడిపంతలి పాట లోపల కొంచెం సరిపోలేదండి టైము. మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా, సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా, ప్రజాక్షేమము ప్రగతికి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి, లక్ష్యములైన విలక్షణ భూమి, భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్సమల జీవదాత్రికి జేజేలు. ఈ విధంగానండి మరి మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి మరి మనము అంతకు ముందు 200 సంవత్సరాలు చాలా కష్టాలు పడినాం అనేది మన చరిత్ర మనకు చెప్తుంది. మన దేశాన్ని మనము సగౌరవంగా పరిపాలించుకునేటటువంటి విధంగా ఉండాలి, కానీ అది లేనందుకు మన లోపల కొన్ని విభేదాలు ఉండటం వల్ల మన వీక్నెస్ విదేశీయులు చూసి అప్పుడు దండయాత్రలు చేయటం జరిగిందండి. వాళ్ళు ఊరికే ఏం రాలేదు. మన దేశం మీద చేసిన దండయాత్రలు ఇతర దేశస్తులు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళ రిలీజన్ అంటే మన భారతదేశంలో ఒక్కతానే నాకు తెలిసి అండి. ఎందుకంటే నేను హిస్టరీ టీచర్ను కాబట్టి. మహమ్మద్ గోరీ కూడా 11వ శతాబ్దం లోపల వచ్చి మన దేశంలో వారి యొక్క మహమ్మదీయ మతాన్ని స్థాపించాడు. మరి అంతకన్నా ముందు 17 సార్లు గజనీ మహమూద్ దండయాత్ర చేసిండు, కానీ గుజరాత్లోని సోమనాథ దేవాలయం బంగారు నిధులు దాని కింద ఉన్నాయట. దానివల్ల దాని మీద దృష్టి పెట్టి కనుక్కొని వచ్చి అది కూడా ధ్వంసం చేశాడు ఆయన. కానీ ఇక్కడ రాజ్య స్థాపన చేయలేదు. తర్వాత 15వ శతాబ్దం లోపల బ్రిటిషర్స్, మళ్ళీ తర్వాత ఎవరు ఫ్రెంచి వాళ్ళు, డచ్చి వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు 4 దేశస్తుల వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ ముందు వచ్చారు, కానీ లాస్ట్కి వచ్చిందే ఇంగ్లాండ్, బ్రిటిష్. ఆ లాస్ట్కి వచ్చిన దేశమే రాబర్ట్ క్లైవ్, వీళ్ళందరూ కూడా కారెన్ వాలిస్, వీళ్ళందరి సహాయ సహకారం గవర్నర్ జనరల్స్ యొక్క మరి వారి దేశ అభిమానంతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయటమే కాకుండా 200 సంవత్సరాల వరకు మరి వారి పరిపాలన చేసిండ్రండి. అదే చూసినట్టయితే మరి మహమ్మదీలు మాత్రము ఇప్పటికి కూడా వాళ్ళ ఎస్టాబ్లిషన్ అయినప్పటి నుంచి ఇస్లాం మతాన్ని ఇక్కడ కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే వీరిద్దరు మన